కుంభకర్ణుడు ఎప్పుడూ పడుకునే ఎందుకుంటాడో తెలుసా? అంతేకాక ఎందుకంతలా తినేవాడో తెలుసుకోండి. కుంభకర్ణుడు రావణాసురుడికి స్వయాన తమ్ముడు. కుంభకర్ణుడు పుట్టగానే దొరికిన జంతువులన్నీ పట్టుకుని మింగే ప్రయత్నం చేస్తాడు. ఇంకా నగరం మొత్తానికి వండిన ఆహారం కూడా కుంభకర్ణుడికి సరిపోయేది కాదు. తర్వాత కుంభకర్ణుడు కూడా రావణుడితో వెళ్ళి బ్రహ్మ కోసం ఘోరమైన తపస్సు చేస్తాడు. దాంతో దేవతలంతా భయపడి బ్రహ్మ వద్దకు ముందుగానే వెళ్ళి ఆ కుంభకర్ణుడు ఇప్పటికే చాలా శక్తివంతుడు, మళ్ళీ ఈ తపస్సు వల్ల ఏం సాధిస్తాడో మమ్మల్ని కాపాడండి అని అడుగుతారు. అప్పుడు బ్రహ్మ ఆజ్ఞ వలన సరస్వతీదేవి కుంభకర్ణుడు వరం అడిగే సమయంలో కుంభకర్ణుడు మాట తడబడేలా నేను చేస్తాను అంటారు. బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలి అని అడుగుతారు. వెంటనే కుంభకర్ణుడు తనకి ఇంద్రాసనం కావాలని కోరికకు బదులుగా మాట తడబడి నిద్రాసనం కావాలి అంటారు. వెంటనే బ్రహ్మ తదాస్తు అంటారు. అప్పుడు కుంభకర్ణుడు బాధతో బ్రహ్మను కోరికను మార్చమని అడుగుతారు. అప్పుడు బ్రహ్మ కుంభకర్ణ, నువ్వు 6 నెలలు నిద్రపోతావు, తర్వాత ఒకరోజు మేల్కొని భోజనం చేస్తావు, ఆ రోజు మాత్రం నువ్వు పరాక్రమాలతో ఉంటావు, తర్వాత రోజు మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోతావు అని కొంచెం వరాన్ని సవరిస్తారు. అంతే. అప్పటి నుండి కుంభకర్ణుడు 6 నెలలు నిద్రలో ఉండి కేవలం ఒక్కరోజు మాత్రమే మేల్కొని ఉంటారు. మరి ఇంత బలవంతుడు ఎప్పుడూ నిద్రలో ఉండే కుంభకర్ణుని ఎవరు చంపారు, ఎలా చంపారో తెలుసుకోండి నెక్స్ట్ పార్ట్లో. పార్ట్ 2 అని కమెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.